ఈ రక్షణ ఎవ్వరి క్రియ వలన మనకు కలిగినది కాదు. ఇది కంప్లీట్గా దేవుని కృపాదానం, దేవుడు మనకిచ్చిన ఉచితమైన దానము అని పరిశుద్ధ వాక్యం తెలియపరుస్తున్నారు. అందుకే హృదయం అంతటితో దేవునికి వందనాలు తెలియపరచాలి. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, రక్షణ ఒక్కటే ఉచితం. మిగిలిన వాటన్నిటి కొరకు మీరు విత్తనాలు వేయాలి, మీకు పంట వస్తుంది. మీ రక్షణ ఉచితం 100%. ఆ తర్వాత యూ నీడ్ టు ఒబే గాడ్స్ వర్డ్, యూ నీడ్ టు ట్రస్ట్ హిమ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్ అండ్ ఫర్ యువర్ హోలీ లివింగ్. దేవుని సన్నిధానములో మీరు చేయవలసిన ప్రయత్నములు విశ్వాసము ద్వారా మీరు చేయాలి. అది మీరు విత్తుచున్న విత్తనం అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ సో ఎ సీడ్ దట్ విల్ గివ్ యూ ఎ హార్వెస్ట్. ఆ విత్తనం ద్వారానే మీరు పంటను పొందుకుంటారు. కాబట్టి మీరు ఒబీడియన్స్ విత్తుతే దాని పంట దేవుడిస్తారు. మీరు ఫెయిత్ఫుల్నెస్ విత్తుతే దాని పంట మీరు పొందుతారు. ఏది దేవునికి మీరు విత్తుతారో దాని పంట దేవుడు మనకిస్తారు. ఒక ప్రశ్న, ఇంత సులభంగా మనుషులు పొందదగినదే ఈ రక్షణ అయితే మరి ఇన్ని కోట్ల జనాలు ఎందుకు రక్షణ పొందకుండా ఉంటున్నారు? ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్. బికాస్ దే డిడ్ంట్ ట్రస్ట్ హిమ్. వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ఈ ఊర్లో బార్బర్లు ఎంతో మంది ఉన్నారు, కానీ ఇప్పుడు కూడా గడ్డం పెంచుకొని కట్టింగ్ చేయకుండా రోడ్డు మీద తిరిగేవారు లేరా? ఉన్నారు. వారు ఎప్పుడు కూడా బార్బర్ షాపుకు పోలేదు. పోయి ఆ కుర్చీ మీద కూర్చోవాలి అంతే. బార్బర్ నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నది అని అడగడు. నువ్వు దేనికి వచ్చావు అని అడుగుతాడు. కట్టింగ్ చేయడానికి, షేవింగ్ చేయడానికి వచ్చారు అని చెప్తే ఆయన కంప్లీట్గా ఆ పని పూర్తి చేసి పైసలు అడుగుతాడు. అన్నా నా దగ్గర డబ్బు లేదు అని అంటే భవిష్యత్ తిట్టి ఎల్లగొడతాడు, కానీ గొంతు కోయడు. వచ్చిన వారి కట్టింగ్ చేస్తాడు, షేవింగ్ చేస్తాడు, ఆ తర్వాత డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తాడు. సరే తెచ్చి ఇవ్వండి అని చెప్పి పంపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళనివాడు, ఆయన కుర్చీలో కూర్చొనివాడు గడ్డం పెంచుకొని రోడ్డు మీద తిరుగుతాడు. దాని బ్లేమ్ అంతా బార్బర్కి ఇద్దామా మనం? నీవు ఊరిలో ఉండి కూడా వీళ్ళంతా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారే అని చెప్తే ఆయన ఏం చేస్తాడు? అన్నా నా దగ్గరికి వాళ్ళు ఎప్పుడూ రాలేదు కదా. మీ ఇంట్లో ఎన్ని రకాలైన సబ్బులున్నా, అది లైఫ్బాయ్ కావచ్చు, సందూరు కావచ్చు, పియర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు నచ్చిన ఏ కంపెనీ అయినా చెప్పండి, ఆ సబ్బు బాత్రూంలో ఉంటుంది, మీరు మురికితోనే తిరుగుతారు. మీరు చేయవలసినది బాత్రూమ్కి వెళ్ళాలి, ఆ సబ్బు అప్లై చేయాలి, యూ విల్ బీ క్లీన్. హల్లెలూయా. యేసయ్యా ఇట్ ఈస్ ఫినిష్డ్, హీ హ్యాస్ డన్ ఇట్, హీ విల్ డూ ఇట్ అని చెప్పలేదు. ఇట్ ఈస్ డన్, ఫినిష్డ్. Only thing you need to do is, I trust you, Lord. If you trust him, he is able to forgive your sins. He will wash you with his good self. ఆయన తన కృప ద్వారా మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహింపబడిన ఈ కృప నిమిత్తమై దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్. సర్వలోకం రక్షింపబడడానికి దేవుడు అతని మనకు బదులుగా అప్పగించారు. ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ఈజ్ ద రీజన్ ఫర్ అవర్ సాల్వేషన్. మన విమోచనకు, మన విడుదలకు, మన రక్షణకు యేసే ఆధారం, ఆయనే కారణం. ఆయనను నమ్మిన వారు ఆశీర్వదింపబడతారు. వారి శాపములు కొట్టివేయబడతాయి, వారి దోషములు కొట్టివేయబడతాయి. వారు దేవుని కృపను ఖచ్చితంగా పొందుకుంటారు. దేవునికి స్తోత్రం.